సార్ నమస్తే సార్, ఏం చేస్తుంటారు సార్? నంద్యాల మాది. నంద్యాల. పిల్లలను చదివించుకోవడానికి వచ్చాను ఇక్కడికి. విజయవాడకి. విజయవాడ ఎన్ని ఏళ్ళు అవుతుంది సార్ ఇక్కడ? 3 ఇయర్స్ అయింది వచ్చి. సో ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏంటి ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట? నా అభిప్రాయం ప్రకారము జగన్మోహన్ రెడ్డి తప్పకుండా రావచ్చు. ఎందుకని అంటారు? సంక్షేమ పథకాలు పేదలకు తప్పకుండా అందుతున్నాయి. అమ్మఒడి కార్యక్రమం కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, అన్ని పథకాలు బాగా. ఓకే. సో పథకాలు ఒంటరి మహిళలకు కానీ, చేయూత కానీ, తర్వాత ఇది రైతు భరోసా కానీ, అన్ని పథకాలు సక్రమంగా అందుతున్నాయి. అంటే ఇప్పుడు పేదవాడు బాగుపడుతున్నాడు. అంటే ఇప్పుడు ప్రజలు ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఒక సంక్షేమం ఒకటే సరిపోతుందంటారా, ఇంక వేరే ఏదైనా కావాలంటారా? అంటే అభివృద్ధి కూడా ఉంది కదా. ఇప్పుడు స్కూళ్ళు బాగుపడినాయి లేదా? స్కూళ్ళు బాగుపడినాయి, గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడినాయి, హాస్పిటల్స్ బాగుపడినాయి, తర్వాత కాలేజీలు. ఇంతకుముందు మామూలుగా మెడికల్ కాలేజీలు అసలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ ఇంతకుముందు కానీ అసలు మామూలుగా ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 5 ఇప్పుడు ఓపెనింగ్ అయినాయి, నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంకా 10, 9 రావాలంగా. మీరు చెప్తున్న ఉడక నెక్స్ట్ ఇయర్ కూడా రావచ్చు. అవి ఉడక అంటే అభివృద్ధి కదా. ఓకే, అంటే మీరు చెప్తున్న అభివృద్ధి స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అంటే గోళ్ళ కట్టో లేదా గోళ్ళకి రంగులేస్తే అభివృద్ధి జరిగినట్టేనంటారు? అంటే గోడలకు రంగులేసి ఇంతకుముందు అసలు ఇది బూజు పట్టి అపరిశుభ్రంగా ఉన్నాయి. తర్వాత కింద బాగా నీట్గా బాగా మంచి ఫ్లోరింగ్ కానీ, మినరల్ వాటర్ కానీ, బాత్రూములు కానీ, వాళ్ళకు మంచి ఫుడ్ కానీ, మంచి ఫుడ్ కానీ అభివృద్ధే కదా అది. అంటే మరి ఇప్పుడు మీరు చెప్తున్న అంటే ఇప్పుడు అదే స్కూల్లో 5 ఏళ్ల నుంచి చిన్నపిల్లలు టీచర్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరగలేదు కదా. యూనిఫామ్ కానీ పిల్లలకు మంచి భోజనం కానీ సదుపాయాలు కల్పించారు. మరి ఆ స్కూల్ డెవలప్ అవ్వాలి అంటే టీచర్స్ ఉండాలి. సదుపాయాలు కల్పించుతూనే అభివృద్ధి కదా సార్. అంటే ఇప్పుడు టీచర్స్ ఉండాలి కదా, మరి అభివృద్ధి టీచర్స్ ఎందుకు లేరు? టీచర్స్ ఉన్నారు. 5 ఏళ్ల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. డిఎస్సి నోటిఫికేషన్ స్కూళ్ళు కూడా కొన్ని మూతపడడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి అయితే చాలా ప్రాంతాలు ఏం లేదు. అది మటుకు అబద్ధం. ఉన్న స్కూళ్ళు మూతపడేది ఏం లేదు. పోయిన మామూలుగా గత 5 సంవత్సరాల కాటికి ఈ సంవత్సరము మొత్తం రాష్ట్ర లెవెల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందా లేదా చూసుకోండి. పెరిగిందా లేదా? సో మీరు చెప్పిన దాని ప్రకారం అంతా బాగానే జరిగింది అంటారు. అభివృద్ధి అనేది ఉంది, నా అభిప్రాయం అది. సో మరి అంత మంచిగా జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటా ఉన్నారు. మరి అది సాధ్యపడుతుంది అంటారు? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు నేను తప్పకుండా గెలుస్తా, 175 గెలుస్తా అని అనడంలో తప్పే ఉంది. ఇప్పుడు రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఈ విధంగా ఇదిలో ఇప్పుడు 151 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా 23 స్థానాలు ఉన్నాడు, నాకు కూడా 160 వస్తాయని. ఇప్పుడు 170 స్థానాల్లో 151 175 వస్తాయంటే తప్పేం లేదు. అంటే రీజనబుల్గా చూస్తే ఇప్పుడు 160 అంటే కొద్ది గొప్ప రీజనబుల్గా ఉంది. ఇప్పుడు 175కి 170 అంటే ఒక్క సీటు కూడా ప్రతిపక్షానికి రాదు అనేది రీజనబుల్ అంటే చెప్పాలి. అది చెప్పాలా? ఇప్పుడు 175 వస్తాయని చెప్తాడు వాడు. ఎందుకంటే కార్యకర్తలకు మనోధైర్యం రావాలి కదా. సో మరేంటి కనీసం 3 స్థానాలు ఉన్నాడు, 170 160 వస్తా అన్నప్పుడు ఇప్పుడు మామూలుగా 150 స్థానాలు ఉన్నాడు, 175 వస్తాయని తప్పేం లేదు దానికి. ఫైనల్గా నా అనుభవంలో జగన్ గవర్నమెంట్ పక్కా వస్తుంది. 130, 140 బిలో. మీరు చెప్తున్న అంత అభివృద్ధి నా అనుభవంలో అంత అభివృద్ధి జరిగినప్పుడు, అంత మంచి జరిగినప్పుడు 151కి పైన రావాలి కానీ తగ్గడం ఏంటంటారు? ఇంతకుముందు రాజశేఖర రెడ్డి 220, 240 ఆ స్థానాలు ఫస్ట్ వచ్చినాయి. తర్వాత మామూలుగా సెకండ్ టైం గవర్నమెంట్ వచ్చినప్పుడు అతను మామూలుగా రాజశేఖర రెడ్డి మస్తు డెవలప్ చేసినాడు, 159 వచ్చినాయి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మీద 20% వ్యతిరేకత తప్పకుండా ఉంటుంది. నువ్వు ఇప్పుడు ప్రజలకు నువ్వు మామూలుగా ఎంతనా మంచి చేయి, గ్యారంటీ ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. గాంధీ మహాత్ముడు వచ్చి పరిపాలించిన ఉడక 20% గ్యారంటీ వ్యతిరేకత ఉంటుంది. ప్రతి ఒక్కరిని 100% సాటిస్ఫాక్షన్ చేయాలంటే కళ్ళది. మరి ఈ పొత్తు గురించి మీ అభిప్రాయం ఏంటి?
ఏది పొత్తు జనసేన బీజేపీ కూటమి గురించి వాళ్ళు కలయిక పొత్తు పెట్టుకున్నారు, తప్పే ఉంది దాంట్లో. మేము అందరం కలిసి ఇప్పుడు ఒక వ్యక్తిని కొట్టాలంటే నలుగురం కలిసి కొడతామనే లెవెల్లో వాళ్ళు పోతున్నారు, తప్పే ఉంది. వాళ్ళ పొత్తులు వాళ్ళు పొత్తు కలుపుకుంటే తప్పనేది ఏం లేదు. అంటే ప్రభావం చూపదంటారా ఈ పొత్తు? ఇంకా చూపుతుందో చూపదో మనం ఇంకా ముందు చూస్తాం మనం. ఓకే.